వాళ్ళ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన సచివాలయం అడుగు పెట్టబోతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన సెక్రటేరియట్కు రాబోతున్నారు. ఉదయం 10 గంటలకి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అటు నుంచి సచివాలయానికి హాజరు కాబోతున్నారు. అయితే ఆయన కేటాయించినటువంటి ఛాంబర్ని రోజు పరిశీలించబోతున్నారు అధికారులతో. ఆయన ఆ ఛాంబర్కి సంబంధించిన విషయాలకు మార్పులు చేర్పులు చెప్పే కూడా అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత అటు నుంచి నేరుగా ఆయన అమరావతికి వెళ్ళబోతున్నారు. అమరావతిలో చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన అమరావతికి రాబోతున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున సాగర స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు జనసేన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు. ఓవరాల్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సచివాలయంలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఆయనకు కేటాయించిన బ్లాక్, రెండో బ్లాక్లోని తన ఛాంబర్ని పరిశీలించబోతున్నారు. రూమ్ నెంబర్ 212ని ఆయన పరిశీలించబోతున్నారు. కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళకి తగ్గట్టుగానే కొన్ని వాస్తు విషయాల్లో కావచ్చు, లేకపోతే ఛాంబర్లో వాళ్ళ ఎన్విరాన్మెంట్ కావచ్చు, కొన్ని ఫోటోకి సంబంధించిన అంశాలు కావచ్చు, అనేక రకాల కొన్ని పవన్ కళ్యాణ్ మార్పులు చేర్పులు చెప్పే అవకాశం కూడా ఉంది. సో ఉదయం 10 గంటలకల్లా హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయంకి వెళ్తారు. సచివాలయంలో ఆయన ఛాంబర్ను పరిశీలిస్తారు. అటు పిమ్మట అమరావతికి చేరుకుంటారు. 3 గంటలకి డిప్యూటీ సీఎం హోదాలో చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. సో ఆయన అమరావతికి ఆయన ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిప్యూటీ సీఎంగా అమరావతికి వెళ్తున్న నేపథ్యంలో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేశారు జన సైనికులు. ప్రస్తుతం ఆయన దగ్గర పర్యావరణ, అటవీ, ఆ తర్వాత డిప్యూటీ సీఎంకి సంబంధించి ఉన్నటువంటి బాధ్యతలు కావచ్చు, తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలు. సో 4-5 పోర్ట్ఫోలియోస్, చాలా కీలకమైన పోర్ట్ఫోలియోస్ ఆయన చేతిలో ఉన్నాయి. సో 19 అంటే రేపు అధికారికంగా ఆయన బాధ్యతల స్వీకారం తీసుకోబోతున్నారు. సో ఈరోజు ముందుగా ఒకరోజు ఆయన వెళ్ళి తన ఛాంబర్ని, అక్కడ జరిగేటువంటి ఏర్పాట్లను కావచ్చు, అక్కడ కొన్ని మార్పు చేర్పులను కూడా ఈరోజు సూచించే అవకాశం ఉంది. సో ఈరోజు ఆయన పరిశీలించిన తర్వాత రేపు ఉదయమే ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పర్యావరణ, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఆయన ప్రస్తుతం మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆయన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. సో రేపు ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. చూద్దాం రేపటి నుంచి మరి ఎటువంటి కీలక మార్పులు, గతంలో అనేక రకాలుగా పంచాయతీల్లో జరుగుతున్న ఇబ్బందుల విషయంలో కావచ్చు, అరకొర వసతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదంటూ లేవనెత్తిన అంశం కూడా చూసాం. సో వాటన్నింటినీ ఎంత మేరైనా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు పవన్ కళ్యాణ్ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది జన సైనికుల్లో కొంత ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపే అంశం అని చెప్పాలి. ఎందుకంటే చాలా కఠోరమైనటువంటి దీక్షగా రాజకీయాలు చేశారు ఆయన. రాజకీయాలంటే ఎత్తుగడలు, పై ఎత్తులు, ప్రతిపక్షాలని లేకపోతే అపోజిట్ లీడర్స్ని కావాలని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం కాకుండా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రజల్లో ఉండేటువంటి పోరాటం చేశారు పవన్ కళ్యాణ్. ఒక మచ్చలేనటువంటి నాయకుడిగా ఆయన ముందు కొనసాగారు. సో బేసిక్గా పాలిటిక్స్ అంటేనే కొన్ని అంశాలు, అంటే దానికి స్పెషల్గా క్వాలిఫికేషన్ లేదు కాబట్టి అందరూ కూడా అందులోకి వస్తున్నారు. రకరకాలుగా విషయాలు కూడా కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ చాలా క్లీన్ చిట్తో, క్లీన్ ఇమేజ్తో రాజకీయాలు చేశారు. చాలా హుందాగా వ్యవహరించారు. ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కూడా అనేక రకాలుగా ఆయనకు ఆ నిర్ణయాల పట్ల విమర్శలు వచ్చినా, ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఆయన వెనక్కి తగ్గకుండా ముందు కొనసాగారు. గతంలో 2014 టీడీపీకి సంబంధించి మద్దతు తెలిపిన సందర్భంలో కూడా చాలామంది విమర్శించారు. కానీ ఆయన ఈసారి చాలా దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్లారు. ఏ రకంగా పర్వాలేదు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ముందుకు దిశ కొనసాగారు. ఆ రకంగానే సక్సెస్ అయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఈరోజు మొదటిసారిగా సెక్రటేరియట్ అడుగు పెట్టబోతున్నారు. తన ఛాంబర్ని పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా అమరావతి చేరుకుంటారు. సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కాబోతున్నారు. సో మొదటిసారిగా ఆయన అమరావతి చేరుకుంటున్న నేపథ్యంలో ఆయనకి స్వాగతం పలికేందుకు చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు. ఒకసారి మాట్లాడే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, సో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈరోజు షెడ్యూల్ ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది? చంద్రబాబు నుండి ఆయన కలవబోతున్నారు. సో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? మన డిప్యూటీ సీఎం గా ఏదైతే పవన్ కళ్యాణ్ మొదటిసారిగా అమరావతి రాబోతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి సచివాలయానికి నేరుగా చేరుకుంటారు. అయితే మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు
జనసేన నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే ఏదైతే నేరుగా సచివాలయానికి వెళ్లి రెండో ఛాంబర్ లో సెకండ్ బ్లాక్ లో ఉన్నటువంటి తన ఛాంబర్ పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే సెకండ్ బ్లాక్ లో ఛాంబర్ కేటాయించడం జరిగింది. రెండో బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలిస్తారు. సో అక్కడి నుంచి మళ్ళీ జనసేన పార్టీ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో సమావేశం అవుతారు. సో నెక్స్ట్ 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అలాగనే 22న ఏపీ కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ల భేటీ అయితే మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. 3 గంటలకి చంద్రబాబుతో సమావేశం అవుతారు. సో చంద్రబాబుతో సమావేశం అయ్యి అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరుపుతారు. సో ఇది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించింది. సో ఆయన ఈ రోజు సెక్రటేరియట్ కి వెళ్లుకొని తన ఛాంబర్ ని పరిశీలించిన తర్వాత రేపు తన మంత్రిగా డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు అయితే స్వీకరిస్తారు. ఆయన బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది, ఛార్జీ తీసుకుంటారు. సో మొత్తం మీద అయితే మాత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా సెక్రటేరియట్ కావచ్చు, అమరావతి ప్రాంతానికి కావచ్చు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో అయితే సీఎం గా చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి రైతులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అదే విధంగా రాజధాని ప్రాంత రైతులు పవన్ కళ్యాణ్ కూడా స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగనే పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కూడా భారీ స్థాయిలో ఇప్పటికే చేరుకోవడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా రాజధాని ప్రాంతం వరకు కూడా ఆయనకి ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద అయితే మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ రావటం, అలాగనే సెక్రటేరియట్ కి వెళ్ళటం, రేపు బాధ్యతలు స్వీకరించడం, కేబినెట్ భేటీ కావచ్చు, అలా అసెంబ్లీ సెషన్స్ కంటే ముందే చంద్రబాబుతో సమావేశం. సో ఇవన్నీ కూడా కీలక అంశాలుగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పర్యటన మీద అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు, అలాగే దేనికి సంబంధించి మాట్లాడబోతున్నారు అనే ఆసక్తి అయితే మాత్రం ఉంది. మనోజ్. ఎస్ రామారావు, మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలబోతున్న నేపథ్యంలో ఎటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ అంటే ఒక మెయిన్ ఫ్యాక్టర్, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీళ్ళు మంత్రివర్గంలోకి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళ భేటీ మధ్య ఎటువంటి చర్చ ఉండే అవకాశం ఉంది? అమరావతి విషయంలో కొంత వాళ్ళు ఎక్కువ శాతంలో శ్రద్ధ చూపే అవకాశం కనబడుతుంది. పోలవరం కూడా చంద్రబాబు విజిట్ చేశారు. సో ఈ అంశాలు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? సో ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఆల్రెడీ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరానికి వెళ్లి రావడం జరిగింది. అలాగే 22న కేబినెట్ భేటీ ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం ఖచ్చితంగా పోలవరానికి సంబంధించి అయితే మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జగన్ వైఖరి వల్ల, ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారో ప్రస్తుతం మాజీ సీఎం గా ఉన్న జగన్ వైఖరి వల్ల పోలవరానికి, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు మాట్లాడటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. సో ఈ భేటీలో అయితే మాత్రం ప్రభుత్వం ఏం చేయాలి, ఎందుకంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఒక్కళ్లే ఉన్న నేపథ్యంలో ఆయన కోరుకున్నట్లుగా అన్ని ప్రాధాన్యతలు లభించిన నేపథ్యంలో రాష్ట్రానికి ఏం చేయాలి, అలాగనే మనం ఎలాగ ముందుకెళ్లాలి. అసెంబ్లీలో సంబంధించి చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు జరిగే సమావేశంలో కూడా ప్రభుత్వ విజనరీ ఏంది, తమ ప్రభుత్వం ఏ ప్రాధాన్యతలతో ముందుకెళ్తుందనేది కూడా చెప్పే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి చంద్రబాబుతో జరిగినటువంటి ఏదైతే మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఈ అంశాలు అయితే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ ఎంపీ కూడా ఉంది. సో దీనికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్రంలోని ఇతర ప్రాధాన్యత అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మనోజ్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ఓవరాల్ గా ఇవాళ సచివాలయానికి మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టబోతున్నారు. రెండో బ్లాక్ లోని తన కేటాయించినటువంటి రూమ్ నెంబర్ 212 ఛాంబర్ ఆయన పరిశీలించబోతున్నారు. అంటే ఈ రోజు కొన్ని మార్పులు చేర్పుల విషయంలో అధికారులకు సూచించే అవకాశం ఉంది. రేపు అధికారికంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. రేపు ఆయన ఛాంబర్ ని ఆయన అధిరోహించబోతున్నారు. రేపు అధికారికంగా తనకు సంబంధించిన కేటాయించినటువంటి పర్యావరణ, అటవీతో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల విషయంలో ఆయన రేపు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆ తర్వాత అటు నుంచి ఆయన నేరుగా అమరావతికి వెళ్తారు. అమరావతిలో ఆయనకి స్వాదర సత్కరించి స్వాగతించేందుకు కూడా అక్కడి జనసేన సైనికులు, సామాన్య రైతులు కూడా సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి కూడా ప్రత్యేక చర్చనీయాంశం అవుతోంది, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సో మొదటిసారిగా వాళ్ళు
అధికారిక బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది మొదటి భేటీగా మనం చూడాలి. ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. అమరావతి విషయంలో కూడా ఆయన చంద్ర చూపే అవకాశం కనబడుతోంది. సో పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కొంత ఆయన చొరవ చూపే అవకాశం కనబడుతోంది. వీటికి సంబంధించిన అంశాలు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? దానికి సంబంధించి కూడా కొంత చర్చనీయాంశం అవుతోంది. కొంత ప్రత్యేక ఆకర్షణ కూడా నిలుస్తున్న పరిస్థితి. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన గతంలో కూడా సంబంధించి అనేక రకాల కృషి చేశారు రాజకీయంగా. జగన్ సర్కార్ విషయంలో కూడా అనేక రకాలుగా ప్రశ్నలు సంధించారు. అది ఆయనకు సంబంధించిన పోర్ట్ఫోలియో గురించి, అటవీ పర్యావరణం కూడా ఇప్పుడు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఆ తర్వాత పంచాయతీరాజ్ మెయిన్గా గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, రోడ్లు లేవు, ఈ రకంగా చాలా వరకు మాట్లాడారు ఆయన. మరి ఈసారి ఆయనకు సంబంధించిన పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎంత మేరకు న్యాయం చేయగలుగుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈరోజు 10 గంటలకి నేరుగా హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మొదటగా సచివాలయం నుంచి అక్కడ పరిశీలించిన తర్వాత అటు పిమ్మట అమరావతికి వెళ్తారు. అమరావతిలో ఆయనకి స్వాగతం కోసం ఏర్పాటు చేశారు జన సైనికులు. ఆ తర్వాత ఆయన నేరుగా చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. భేటీకి సంబంధించి కూడా ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్న పరిస్థితి. భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి? ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరు కూడా రాజకీయాల కోసం కూటమి కట్టినప్పుడు కావచ్చు అనేక రకాలుగా భేటీకి సంబంధించి చూసాం. కానీ ఇప్పుడు అధికారికంగా వాళ్ళు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా భేటీ అవుతున్న నేపథ్యంలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ప్రత్యేక ఆకర్షణ చొరగుందని చెప్పాలి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్. ఇదే ఛాంబర్లో బాధ్యతలు కూడా తీసుకోబోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకసారి ఛాంబర్ మొత్తం కూడా మీరు చూస్తున్నారు. ఇదే ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పనిచేసే అవకాశం ఇక్కడ కనబడుతుంది. పూర్తిగా నిర్ణయాలకు సంబంధించి అన్నింటినీ కూడా ఇక్కడే తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. చూడొచ్చు లోపల ఉన్నటువంటి విజువల్స్ అన్నీ కూడా ఇదే చైర్లో పవన్ కళ్యాణ్ కూర్చుని ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. అది వచ్చిన అధికారులందరితో కూడా ఇక్కడి నుంచే రివ్యూ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ బ్లాక్ పక్కనే ఉన్నటువంటి మొదటి ఛాంబర్ ఇది ఛాంబరు బ్లాక్లో ఇది ఈ ఛాంబర్లో ఆయన బాధ్యతలు అయితే నిర్వహించబోతున్నారు. ఇంకొకసారి చూస్తాం ఛాంబర్ అంతా కూడా మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు మనం ఛాంబర్ విజువల్స్ అన్నీ కూడా మనం చూపిస్తున్నాము. గతంలో ఆర్థిక శాఖ మంత్రికి పనిచేసినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన ఛాంబరు. ఇక బయటికి వెళ్తే కనుక బయట చూస్తే కనుక పూర్తిగా నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్ ఛాంబర్ కూడా పక్కపక్కన ఉండే విధంగా నిర్ణయం కూడా తీసుకున్నారు. ముగ్గురు మంత్రులు, జనసేన కేటాయించిన ముగ్గురు మంత్రులు పక్కపక్కనే ఉండడం ద్వారా పూర్తిగా సమన్వయం అనేది బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖ చూస్తే కనుక పూర్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇటు వెళ్తున్నాము. ఇటు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్ కూడా పక్కపక్కనే ఛాంబర్లు కేటాయించారు. ఇటువైపున మనం చూస్తే కనుక ఇది నాదెండ్ల మనోహర్ కేటాయించిన ఛాంబరు. ఈ ఛాంబరు 211. ఈ 211 ఛాంబర్ని నాదెండ్ల మనోహర్కి అయితే కేటాయించారు. నాదెండ్ల మనోహర్ కేటాయించిన తర్వాత కందులు దుర్గేష్కి సంబంధించినటువంటి ఛాంబర్ను కూడా ప్రస్తుతం టూరిజం శాఖ మంత్రికి ఉపయోగించినటువంటి కందులు దుర్గేష్కి ఆయన మంత్రిగా ఉన్నటువంటి ఆయనకు కూడా రోజా ఉపయోగించిన ఛాంబర్ని ఈ ఛాంబర్ని అయితే కేటాయించారు. 19వ తేదీన సమయం ఇంకా తెలియదు కానీ 19వ తేదీన అయితే పవన్ కళ్యాణ్ మంత్రిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ ఛాంబర్ గతంలో ఆర్కే రోజా ఈ ఛాంబర్ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు కందుల దుర్గేష్కి అయితే ఇది టూరిజం శాఖ మంత్రిగా ఆయన నియమించబడ్డారు కాబట్టి ఆయనకి ఈ శాఖ అయితే కేటాయించబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా పవన్ కళ్యాణ్ ఛాంబర్ విషయంలో వేరే చోట అంటే 5వ బ్లాక్లో అనుకున్నారు, తర్వాత ఫస్ట్ బ్లాక్ అన్నారు, తర్వాత ఇంకొక బ్లాక్ అన్నారు. కానీ చివరికి 2వ బ్లాక్లో 212 రూమ్ని అయితే పవన్ కళ్యాణ్ కోసం కేటాయించారు. 19వ తేదీన ఆయన డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇంకా సమయం ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇక సచివాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే దృష్టి పెట్టబోతున్నారు.